ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్, అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం చూద్దాం. ఈరోజు మనం చూడాల్సిన అధ్యాయం ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 21, ఆదికాండం 21వ అధ్యాయంలో భాగంగా ఇస్సాకు పుట్టుక గురించి మనం తెలుసుకుంటాం. ఆగరును పంపివేయడం అనే విషయాలు ఇందులో చూస్తాం. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఇస్సాకు పుట్టుక ఎలా జరిగిందో మనం చూద్దాం. మొదటి వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. దేవుడు అబ్రహాంకి షారాకి చేసిన వాగ్దానం ప్రకారంగానే, ఇచ్చిన మాట ప్రకారంగానే షారా దగ్గరకు వచ్చి షారాను దర్శించాడు దేవుడు. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. దేవుడు షారాను గూర్చి ఏ మాట ఇచ్చాడు అని అంటే, నేను ఇదే కాలమున, ఇదే రోజున, ఇదే టైంలో షారాకు గర్భం తెరుస్తాను, ఆమె ఒక కుమారుని కంటుంది అని చెప్పాడు దేవుడు. అదే ప్రకారంగా చేసినట్టుగా మనం మొదటి వచనంలో చూస్తాం ఫ్రెండ్స్. రెండవ వచనం, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చూడండి, దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయం కాలముననే షారా గర్భవతి అయింది. అబ్రహాము ముసలితనమందనే అబ్రహాంకి ఒక కుమారును దేవుడిచ్చాడు అని రెండవది మనం చూస్తాం. అప్పుడు అబ్రహాం తనకు పుట్టినవాడును, తనకు షారా కనినవాడనైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. అబ్రహాంకి షారాకు పుట్టారు ఒక కుమారుడు, అతనికి ఇస్సాకు అను పేరు పెట్టారు. దేవుడు అలానే చెప్పాడు కాబట్టి. దేవుడు ఒక మాట ఇస్తే ఖచ్చితంగా ఆయన నిలబెట్టుకునేవాడు, అంటే ఆయన నమ్మదగినవాడుగా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. 4వ వచనం, మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములో వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. దేవుడు అబ్రహాంకి ఆజ్ఞాపించాడు. మీకు తెలుసు కదా, నీవు, నీ ఇంటిలోని వారు, నీ సంతతి వారు, నీ తరంలో నుండి వచ్చేవారు, నువ్వు వెండితో కొనబడిన వారు అందరూ కూడా సున్నతి చేసుకోవాలి, ఇది నా నిత్య నిబంధన అని గుర్తు దేవుడు ఆజ్ఞాపించాడు కదా. ఆ ఆజ్ఞ ప్రకారమే ఇస్సాకు సున్నతి చేయించాడు అబ్రహాము. అప్పుడు ఇస్సాకు వయసు ఎంత అంటే 8 రోజులు మాత్రమే. 8 రోజులు ఆయన ఇస్సాకు పుట్టి 8 రోజుల తర్వాత సున్నతి చేపించేశాడు అబ్రహాం, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను తూచా తప్ప పాటించే వాడుగా అబ్రహాం మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. 5వ వచనం, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ళు వాడు. అప్పుడు షారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వెదరు అనిను. ఇక్కడ ఈ వచనం ఏం తెలియజేస్తుందో చూడండి. అబ్రహాముకు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయసు 100 సంవత్సరాలు. ముసలితనమందు నాకు కుమారుడు పుడతాడా, నా భర్త కూడా ముసలివాడే, నేను ముసలిదానని అని షారా నవ్వింది కదా. ఆ నవ్వును దేవుడు తీసేశాడు. మనిషికి అసాధ్యమైంది దేవునికి సాధ్యం కనుక దేవుడు షారాకి, అబ్రహాంకి ముసలితనంలో కుమారుని అనుగ్రహించాడు. అప్పుడు షారా సిగ్గుపడింది. దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరు కూడా నా విషయమై నవ్వుతారు అని షారానే చెప్పింది. అంతే కదా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, దేవునికి సమస్తం సాధ్యమే. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు షారాను గూర్చి నవ్వుతారు. నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. దేవుడు చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, దేవునికి సమస్తం సాధ్యమే. అప్పుడు దేవుడే షారాకు చెప్పినప్పుడు షారా నవ్వింది కాబట్టి నాకు నవ్వు వచ్చింది. ఆమె చెప్తుంది కదా, ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, వింటూ ఉంటారో అప్పుడు నన్ను గురించి వాళ్ళు నవ్వుతారు అనేది షారానే చెప్తున్నట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. అదే సందర్భంలో మనం కూడా ఉంటే అలానే చెప్పొచ్చేమో. కానీ దేవుని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు షారాను గురించి నవ్వుతారు. మరి షారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనిను. చూడండి ఏం చెప్తుంది ఆ వచనం. ఎవరు అబ్రహాంతో చెప్పును, నేను పిల్లలకు పాలిస్తానని అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అని అంటుంది షారా. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం గొప్ప విందు చేసెను. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు పాలు విడిచిపెట్టేశాడు. ఆ సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే గొప్ప విందు, గొప్ప పండుగ చేసుకున్నారు అనేది ఆ వచనం మనకు తెలియజేస్తుంది. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు
పరిహసించుట సారా చూచి. అప్పుడు అబ్రహాంకి ఐగుప్తురాలైన ఆగర్కి పుట్టిన ఒక కుమారుడు ఉన్నాడు కదా, ఆయన పేరు ఇష్మాయేల్. ఆ ఇష్మాయేలు ఎగతాళి చేస్తున్నాడు. ఎవరిని? ఇస్సాకును ఎగతాళి చేస్తూ ఉండడం సారా చూచింది. అప్పుడు సారా ఏమంటుందో చూడండి. ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనిను. అబ్రాహాంతో చెప్తున్నాడు, ఇదిగో ఆగరు కుమారుడైన ఇష్మాయేలు ఎగతాళి చేస్తున్నాడు, ఈడు వారసుడు కాడు, నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండుట ఇతనికి అర్హత లేదు, ఇతన్ని పంపేసేయి, వెళ్ళగొట్టేసేయి అని సారా అబ్రహాంతో అంటుంది. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసును. ఎందుకు? అబ్రహాంకి పుట్టిన కుమారుడే కదా ఇష్మాయిల్ కూడా. అబ్రహాము ఇస్సాకుని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇష్మాయిల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. అందుకని దుఃఖం కలిగింది. ఎందుకంటే రక్త సంబంధం అది, అబ్రహాం యొక్క రక్తం ఇష్మాయిల్. అందుకని ఆయనకి దుఃఖం వచ్చింది. 12వ వచనం. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడును. అబ్రహాంతో దేవుడు క్లారిటీగా చెప్తున్నాడు స్పష్టంగా. ఈ చిన్నవాణి బట్టి ఈ దాసిని బట్టి నువ్వు దుఃఖపడద్దు, బాధపడద్దు అబ్రహాం. షారా నీకు ఏం చెప్తుందో అది విను. ఎందుకంటే షారా నుండి వచ్చిన కుమారుడే నీ సంతానం అవుతుంది, నీ వారసుడవుతాడు అని దేవుడు చెప్తున్నాడు. అయినను ఈ దాసి కుమారును నీ సంతానమే గనుక అతనికి కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాంతో చెప్పాను. ఇష్మాయిల్ని దేవుడు అలా వదిలేసేయలేదు. అబ్రహాం అయితేనేమి, ఈ అబ్రహాము నీకు ఆగరికి పుట్టిన ఇష్మాయిల్ నేను వదిలేసేయను, అతను కూడా ఒక గొప్ప జనముగా చేస్తాను అని అబ్రహాంతో చెప్పి అబ్రహాంను ఓదారుస్తున్నాడు దేవుడు. నెక్స్ట్ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆ హారామును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బయర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. చూడండి ఫ్రెండ్స్, తెల్లవారింది. దేవుడు చెప్పినట్టుగా అబ్రహాం విధేయత చూపించాడు. షారా ఏమైతే చెప్తుందో ఆ మాటకి నువ్వు విధేయత చూపించాలి అబ్రహాం అని దేవుడు చెప్పినప్పుడు, నీ దాసిని నీ ఆగరుని బట్టి నువ్వు దుఃఖపడొద్దు, వాళ్ళను కూడా నేను దీవిస్తాను, ఒక గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా ఆయన తెల్లవారింది. ఒక ఆహారమును తీసుకున్నాడు. ఆహారం అంటే తినడానికి ఆహారం, ఒక నీళ్ళ తిత్తి అంటే బాటిల్ లాంటిది, ఒక వాటర్ బాటిల్ ఆహారం తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి, ఆమె భుజం మీద అబ్రహాం పెట్టాడు. ఆమెను పంపివేసి అక్కడి నుంచి వాళ్ళు బయర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి చేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. వాటర్ బాటిల్లో నీళ్ళు అయిపోయినాయి. ఎండ బాగా కొడుతుంది. అసలే ఎండాకాలం అది, అంటే ఎండ మండిపోయే ప్రదేశాలు, అరణ్య ప్రదేశం అది. ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసి, అయ్యో ఈ పిల్లవాని చావు అంటే ఇష్మాయిల్ చావు నేను చూడలేను. వింటి చేత దూరంగా వెళ్ళి, అంటే అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎదురుగా కూర్చుంది. ఆమె ఎదురుగా ఎలుగెత్తి ఏడుస్తుంది, బాగా దుఃఖపడుతుంది. అయ్యో పిల్లవాని చావు నేను చూడలేకపోతున్నాను, నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ఎవరు లేరు ఇక్కడ మమ్మల్ని పట్టించుకోవడానికి అని ఆగరు ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. నెక్స్ట్, దేవుడు ఆ చిన్నవాడిని మొర్ర వినడు. అంటే చిన్నవాని పరిస్థితి దేవుడికి అర్థమైంది. ఆ చిన్నవాడు ఉన్న గోడు అర్థమైంది దేవునికి. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు, ఆ గోడు విన్నాడు. ఆకాశం నుండి యెహోవా దూత వచ్చి ఆగరును పిలిచి, ఆగరు భయపడద్దు, నువ్వు ఈ చిన్నవాని చోట ఉన్న దేవుడు వాని స్వరం విన్నాడు, నువ్వు భయపడద్దు అని దేవుడు ఆగరికి అభయానిస్తున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాన్ని లేవనెత్తి నీ చేత పట్టుకును, వానిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనిను. ఆగరు భయపడద్దు, ఇదిగో ఆ చిన్నవాన్ని నువ్వు లేపు, ఆ చిన్నవాని నుండి నేను గొప్ప సమూహాన్ని పుట్టిస్తాను, ఆయన ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, భయపడద్దు అని దేవుడు అభయానిస్తున్నాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఒక నీళ్ల ఊటను చూపించాడు ఆమె కన్నులు తెరిచాడు. ఆమె నీళ్ల ఊట చూసింది. అక్కడికి వెళ్ళి నీళ్ల తిత్తిని అంటే వాటర్ బాటిల్ మొత్తం వాటర్ నింపుకొని వచ్చి ఆ చిన్నవానికి ఆ నీళ్లు ఇచ్చింది. అతను ఏం చేశాడంటే నీళ్ళు త్రాగాడు. అప్పుడు కొద్దిగా ప్రాణం వచ్చినట్టుగా అనిపించింది వాళ్ళకి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. అతడు పారా అను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. అదే అరణ్యంలో ఉన్నాడు, బాగా గొప్పవాడయ్యాడు, అరణ్యంలోనే కాపురం ఉన్నాడు, అతనే అక్కడే ఉంటున్నాడు. అతడు పారా అరణ్యంలో ఉన్నప్పుడు
ఇంకా ఆమె తల్లి ఏమైందంటే పెద్దవాడై అరణ్యంలోనే కాపురం ఉండి విలుకాడయ్యాడు, అంటే పెద్దవాడు గొప్పవాడయ్యాడు. అప్పుడు పారారణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఉన్నది కదా ఆగరు ఐగుప్తు దేశంకి వెళ్ళింది. ఒక మంచి స్త్రీని తీసుకొచ్చి అతనికి పెళ్లి చేసింది, పెళ్ళైపోయింది ఇష్మాయిల్కి. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పౌత్రాదులనైనను వచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీకు పరదేశీ ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. ఇంకా అబీమెలెకు వచ్చేసాడు. అబీమెలెకు అంటే గెరారు రాజు అబీమెలెకుని గురించి లాస్ట్ అధ్యాయంలో చూసాం కదా. అబ్రహాం వీళ్ళ దేశంలోనే పరదేశిగా ఉన్నాడు కదా. అప్పుడు అబీమెలెకు అబ్రహాం దగ్గరకు వచ్చి అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాంతో మాట్లాడి ఏమంటున్నాడో చూడండి. ఇగో నువ్వు చేయు పనులన్నింటిలో నీకు దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. దయచేసి నువ్వు నన్ను నా పౌత్రాదులనైనా, అంటే నా కుమారులను, పౌత్రాదులనైనా అంటే మనవలను దయచేసి మాకు కీడు చేయొద్దు, మర్చిపోవద్దు. కాబట్టి నేను నీకు చేసిన ఉపకారం ఉంది కదా, దానికి నువ్వు పరదేశం ఈ దేశమునకు దయచేసి మాకు మర్చిపోవద్దు. దేవుని పేరిట ఒక ప్రమాణం చేద్దాం, మమ్మల్ని మర్చిపోవద్దు, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారంగా ఎవరెవరిని గుర్తుపెట్టుకుంటున్నాడు అబీమెలెకు అబ్రహాంతో, ఇదిగో దేవుడు నీకు సాయం చేస్తున్నాడు కాబట్టి దయచేసి నన్ను, నా కుమారులను, నా మనవలను, నా దేశమును అన్నిటిని గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారంగా నేను నీకు చేసిన ఉపకారాన్ని బట్టి ఇక్కడ మనం ఒక ప్రమాణం చేద్దాం అని అబీమెలెకు అబ్రహాంతో చెప్తున్నాడు. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదను అనెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల భావిషమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను, నీవు నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అప్పుడు అబ్రహాం అంటున్నాడు ప్రమాణం చేసేదను అని చెప్పాడు. అబ్రహాం కూడా ఒప్పుకున్నాడు. అబీమెలెకు దాసులు బలాత్కారంగా ఒక నీళ్ల బావిని అబ్రహాము ఆక్షేపిగా తీసుకున్నారు. అప్పుడు అబీమెలెకు అంటున్నాడు ఈ పని చేసింది ఎవరో నాకు తెలియదు, నేను ఇప్పుడే వింటున్నాను, నువ్వు చెప్తున్నప్పుడే నేను వింటున్నాను ఈ మాట అని అబీమెలెకు అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహాం గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చాడు. వారిద్దరూ ఒక నిబంధన చేసుకున్నారు. అంటే గొర్రెలను గొడ్లను అబీమెలెకు అబ్రహాం ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచాడు గనుక అబీమెలెకు అబ్రహాంతో నీవు వేరుగా ఉంచిన 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు అబీమెలెకు అప్పుడు అబ్రహాం ఏం చేసిందంటే 7 గొర్రె పిల్లలను, తన మందలో 7 గొర్రె పెంటి పిల్లలను ఏం చేశాడంటే వేరుగా ఉంచాడు. అప్పుడు అబీమెలెకు అబ్రహాంతో ఏమంటున్నాడంటే నువ్వు ఎందుకు 7 గొర్రెలను 7గా ఉంచావు, సపరేట్గా 7 గొర్రెలను సపరేట్ చేసావు ఎందుకు, ప్రత్యేకపరిచావు ఎందుకు, అటు సైడ్ ఉంచావు ఎందుకు అని అడిగాడు. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు చూడండి, నేను ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్షార్థకముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవాలని చెప్పాను. ఇదిగో ఈ బావి చేత సాక్ష్యం ఈ 7 గొర్రెలు నువ్వు తీసుకోవాలి అని అబ్రహాము, అందుకే దాన్ని ప్రత్యేకపరిచాను, అది నీకు నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్తున్నాడు అబ్రహాం. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకున్నందున ఆ చోట బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబా అంటే అబ్రహాము అబీమెలెకు ఆ బావి చోట 7 గొర్రెలను అబ్రహాము అబీమెలెకు ఇచ్చినప్పుడు ఆ చోట వాళ్ళు సాక్షార్థంగా ఆ పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే బెయేర్షెబా అని పిలువబడింది. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిపోయాడు. బెయేర్షెబాలో అలాగ నిబంధన చేసుకున్నారు కదా అబీమెలెకు అబ్రహాం. అప్పుడు అబీమెలెకు లేచి ఆ సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిపోయాడు అబీమెలెకు సేనాధిపతి ఎవరు? ఫీకోలు. నెక్స్ట్ వచ్చాను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడని యెహోవా పేరిట ప్రార్థన చేశాడు. అబ్రహాం ఫిలిష్తీయుల దేశంలో అనేక దినములు పరదేశిగానే ఉండెను. అబ్రహాం బెయేర్షెబాలో ఉన్నాడు కదా, అక్కడ ఒక వృక్షం నాటాడు. ఆ వృక్షం ఏంటంటే పిచ్చుల వృక్షం. నిత్య దేవుడైన అంటే దేవుని పేరు గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఏం పేరు? దేవుడి పేరు నిత్య దేవుడు. ఆయన ఈరోజు ఉండి రేపు ఉండిపోయి అంటే ఉనికి ఉన్నవాడు కాదు. ఆయన ఈరోజు ఉనికి ఉండి రేపు అంతమయ్యేది కాదు. నిత్యం ఆయన ఎప్పుడు ఉండి శాశ్వతంగా తరతరాలు వరకు, మన ముందు తరాలు ఇంకా చాలా లెక్క పెట్టలేని ఇన్ఫినిటీ, అలాంటి ఉనికి కలిగిన వాడి దేవుడు. ఆ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాడు అబ్రహాం. అప్పటిదాకా ఫిలిష్తీయులను పరదేశిగానే అబ్రహాం ఉన్నట్టు ఈ వచనం మనకి తెలియజేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏం చూసాము. అబ్రహాంకి తర్వాత ఆగరు పుట్టిన సంతానం ఇష్మాయిల్కి మధ్య గొడవలు రావడం వల్ల హాగరు వెళ్ళిపోవడం చూస్తాము. అప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమై ఆమెను దీవిస్తూ ఉండడాన్ని మనం చూస్తాము. తర్వాత అబీమెలెకు అబ్రహాం మధ్య ఉన్న నిబంధనకి గుర్తుగా వాళ్ళు ఏం చేసిన విషయాలు మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఫ్రెండ్స్. ఒకసారి బైబిల్ చదవండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పెల్ మెసేజ్ టు ద వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం. అందరికీ వందనాలు.